ರಚಿತನ ಮೇಲೆ ಬಸವಾ ಹಲ ಹಲಯಂತಿ ಬಸವಾ ಹಲ ಹಲ ರಾಸಿ ಬಸವಾ ಹಲ ಹಲಯಂತಿ ಬಸವಾ ಹಲ ಹಲ ರಾಸಿ గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. టెంపుల్లో కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడే బయటకు వచ్చా. సాయంత్రం 4 అవుతుంది టైము. జనాలు కొంచెం పెరిగిపోయారు ఇక్కడ. ఒకే ఒక టెంపుల్లో కోతులు ఇంకా కొండంగలు కలిసి ఉండే ప్లేస్ అన్నమాట హంపి. లోకల్ వాళ్ళని కొంచెం ఇన్ఫర్మేషన్ అడిగాను. ఒక 4 to 5 ప్లేసెస్లలో డిఫరెంట్ ప్లేసెస్లలో అవుతుందంట ఈ ఉత్సవ్. మోస్ట్లీ ఎక్కువ నైట్ 6 నుంచి స్టార్ట్ అవుతుందంట. యాక్చువల్లీ హంపి వచ్చిన వాళ్ళు విరూపాక్ష టెంపుల్ నియర్ బై ఉండాలంటే ఈ ఏరియాలో ఉండొచ్చు అనమాట. రఫ్లీ 500-600 నుంచి అలా స్టార్ట్ అవుతాయి రూమ్స్. మీడియంగా ఉంటాయి. నేను ఈ కొండ వైపుగా నడుచుకుంటూ వచ్చాను. ఈ పక్కనే స్టేజ్ కూడా ఉంది. దాని పక్కన ఇలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అనమాట చాలా. ఇది ఉత్సవ్ స్పెషల్ అనుకుంటా. ఆ మౌంటైన్కి పక్కనే ఒక స్టాల్ ఉంది. ఇక్కడ వీళ్ళు అడిగితే వస్తు ప్రదక్షిణ స్టాల్ అంటే ఇది చూద్దాం ఒకసారి. హంపీలో ఇది చారియట్, స్టోన్ చారియట్ ఒకటి, నరసింహస్వామి విగ్రహం ఇది చాలా ఫేమస్ అనమాట. కుదిరితే రేపు మార్నింగ్ చూద్దాం. ప్రస్తుతానికి వస్తు ప్రదక్షిణ ఎలా ఉందో చూద్దాం. లోపల ఏదో నమూనా వేశారు. ఇది మొత్తం కన్నడలో రాస్తుంది. మొత్తం అన్ని ధాన్యాలతో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో వేశారు డిజైన్స్ అంతా. పప్పులు, ధాన్యాలు, రకరకాల సిరిధాన్యాలు అట్లాంటివి. ఇక్కడ చాలా రకాల చెక్క బొమ్మలు, రకరకాల బొమ్మలు ఉన్నాయన్నమాట. పాతకాలంలో స్కూల్స్, టెంపుల్స్ ఎలా ఉండేటో నీట్గా చూపించారు. అలా ఇల్లులు కూడా ఎలా ఉన్నాయి పైన. ఇక్కడ రకరకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పెట్టారు. లోపల ఫిష్ అక్వేరియం కూడా పెట్టారు అనుకుంటా. ఇక్కడ రకరకాల ఫిషెస్ని అక్వేరియంలో పెట్టారు. కలర్ ఫిషెస్ ఉన్నాయి, ఇవి తినే ఫిషెస్ ఉన్నాయి. ఆయుర్వేదం సంబంధించిన మెడిసిన్స్ కూడా ఈ స్టాల్లో ఉన్నాయి.
చాలా పెద్ద బుక్ స్టాల్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి కానీ ఎక్కువ కర్ణాటకలోనే ఉన్నాయి. బదామి బుక్స్, ఆర్కిటెక్చర్ సంబంధించింది. లోపల కొద్దిసేపు వచ్చిన తర్వాత ఈ వస్తు ప్రదర్శన చూసిన తర్వాత నాకు ఏం అర్థమైందంటే, నేను వస్తు ప్రదర్శన అంటే వేరే వస్తువులు ఏముంటాయి అనుకున్నా. యాక్చువల్గా కాదు, కర్ణాటకలో దొరికే రకరకాల కూరగాయలు కావచ్చు, చేనేత కార్మికుల సంబంధించింది కావచ్చు, సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు సంబంధించిన కావచ్చు, ఇలా రకరకాలుగా కర్ణాటకలో వాళ్ళు ఏమైతే తయారు చేస్తారో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, చేతి వృత్తులు, శారీస్ అన్నీ అనమాట. బుక్స్, కర్ణాటక యూనివర్సిటీ సంబంధించిన బుక్స్, ఇక్కడ లోకల్ శారీస్, పచ్చళ్ళు, రకరకాల స్టాల్స్ ఉన్నాయన్నమాట. చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు మంచిగా బిజినెస్ చేసుకోవడానికి అంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక రకమైన యూజ్ ఉంటుంది. మనకి అన్నీ ఒకే దగ్గరనే కొనుక్కునే అవకాశం దొరుకుతుంది. మనకి మనం డెవలప్ చేసుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఈ ఉత్సవ్ స్పెషాలిటీ ఇదేనేమో. నేను వస్తు ప్రదర్శన అంటే ఇంకా వేరే ఏదో ప్రదర్శన అనుకున్నా. సో ఇదన్నమాట, రకరకాల ఆర్ట్స్ అన్ని రకాలుగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఆ వస్తు ప్రదర్శన చూసిన తర్వాత నేను బయటకు వస్తే ఇక్కడ ఎదురు బసవన్న దగ్గర ఒక స్టేజ్ చేశారనమాట. ఈ బసవన్న స్టేజ్ వచ్చేసి అన్ని కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయంట. సో టెంపుల్ దగ్గర అయితే చెప్పారు. సో అందుకని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏ ప్రోగ్రామ్ జరుగుతాయి అనేది నేను చూసి మీతో షేర్ చేసుకుంటాను. ಎಲ್ಲೋ ಜಗ ಪಣಿಲ್ ನರಮಾನೆ ಎಲ್ಲೋ ಜಗ ಪಣಿಲ್ ತಲಮಾನೆ ಎಲ್ಲೋ ಜಗ ಪಣಿಲ್ ತಲಮಾನೆ ಜಗಿ ಎಲ್ಲೋ ಜಗ ಪಣಿಲ್ ತಲಮಾನೆ ಎಲ್ಲೋ ಜಗ ಪಣಿಲ್ ನರಮಾನೆ भजाम्यहं लम्बोदरं गजाननं विघ्नविनाशकं भजाम्यहं लम्बोदरं शिवसुतं शिवङ्करं नवहासभासुरं शिवसुतं शिवङ्करं नवहासभासुरं प्रणतसुरासुरं मधुरगीतवाद्यलोलमतिरुचिरं गजाननं विघ्नविनाशकम्
जजरी वाली रे आसमाने के तले आजा आजा जिंदे शामियाने के तले जजरी वाली रे आसमाने के तले किशोर चंद्रशेखरे रति प्रशिक्षणं धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुर सुरद्दिगंत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापति क्वचित् दिगंबरे मनो विनोद मेतु महाकपालि संपदे शिरोजकालना कराल भाल पट्टिका धगद् 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 ज्वलद् धनञ्जय कान्तकान्तकं भजे ಮೊದಲ ಅವಸರಗ ಆತ್ಮಪ್ಪು ಚಿತ್ತಾರ ಬಂಧನ ಮುಂದಾದ ಚಿತ್ತನಿನ ಮೇಲೆ ಎಲಿಯ ಯಾಲಕ್ಕಿ ಬನಿ ಬಗ್ಗೆ ಕನ್ನಡ ಮನ್ಕೊಂಡೇನು ಅತ್ತಟಿ ಮುಂದೆ ನಿಂತೋಯ್ತು ಆ ಬಸಬೆಟ್ಟೆಯಮ್ಮ ಪಟ್ಟಣ ಪಚ್ಚಿ ಬಿಡಾಮ ಒಂದುಂಟಾಯ್ತು ಕಟ್ಟೆ ಕೋಟೆ ಪರಿಸರಗು ಬಳ್ಳಾರಿ ಏಕರ ಜೇವೆ ಕುರುಗೋಡೆ ಗೆಲ್ಲಿದನು ತಂದು ಶಿವ ಬೆಳಕ ಗೆಲ್ಲಿದನು ತಂದು ಶಿವ ಬೆಳಕ ಚೆಲ್ಲಿದನು ತಂದು ಶಿವ ಬೆಳಕ ನಾಡೊಳಗೆ ಗೆಲ್ಲಿದನು ತಂದು ಶಿವ ಬೆಳಕ ನಾಡೊಳಗೆ ಸೊಲ್ಲೆತ್ತಿ ಜನವೋ ಆಡುವುದು ಸೊಲ್ಲೆತ್ತಿ ಜನವೋ ಆಡುವುದು ಬಸವ ಹಲೆ ಹಲೆಯಂತಿ ಬಸವ ಹಲೆ ಹಲೆ ರಾಸಿ ಬಸವ ಹಲೆ ಹಲೆಯಂತಿ ಬಸವ ಹಲೆ ಹಲೆ ರಾಸಿ ಬಸವ ಹೊಲ ಹೊಲಸು ಕಣ ಕಣಕ್ಕೆ ಮಕ್ಕಳಿಗ ಬಸವನ ನೆನೆಸೋ ಕಣ ಕಣಕ್ಕೆ ಬಸವನ ನೆನೆಸೋ ಕಣ ಕಣಕ್ಕೆ ಬೆಳಗುವ ದಿವ್ಯ ಸ್ವರೂಪವ ಕಂಡೇನ ಕಂಡೆನ್ನ ಕಂಗಳ ಬರಹಿಂಗಿತೆಂದು ಕಂಡೆನ್ನ ಕಂಗಳ ಬರಹಿಂಗಿತೆಂದು ಬೆಳದಿಂಗಳು ಪಣಿಮಣಿ ಕುಂಡಲವ ನೋಡವ ಪಣಿಮಣಿ ಕುಂಡಲವ ನೋಡವ ತನು ಕರಗದವರಲ್ಲ
ನೊಳ್ಳೆಯ ನೀನು ತಾನು ಕರಗದವರಲ್ಲಿ ಪುಷ್ಪವನು ತಕ್ಕೆ ತರತ್ತರಿದಂ ತಕ್ಕೆ ತರತ್ತರಿನಂ ತಕ್ಕೆ ತರಿನ ತೊಂಬಿಡ 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 ತೊಂ ಆಶಾಂಕುಶಧರಂ ಶ್ರೇಷ್ಠಂ ಶನೋರ್ವಂ ಚಿನ್ಮಯಂ ಶುಭಂ ತಕ್ಕು ತರಿ ತಚ್ಚ ತರಿ ತಕ್ಕೆ ತಕ್ಕು ತರಿ ತಚ್ಚ ಧನ ತಕ್ಕೆ ತ ಸರ್ವಸುತಂ ಲೋಹಿತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಪ್ಪುತ ಗೆಜ್ಜೆ ಕಾಲಿನ ಧ್ವನಿಯ ಮಾಡು ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಸೌಭಾಗ್ಯದ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರ ನಮ್ಮಮ್ಮ ಬಾರಮ್ಮ ಲಕ್ಷ್ಮೀ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರ ಮಾನಿ ಸೌಭಾಗಿ ವೀಣಾಪಾಣಿ ಕಲ್ಯಾಣಿ ವೀಣಾಪಾಣಿ ಕಲ್ಯಾಣಿ ದೇವಿ ಪೊರೆ ಶಾರದೆ ದೇವಿ ಪೊರೆ ಶಾರದೆ ತಗದು ತಾಕ ತಕ್ಕಿಟ್ಟ ತಾಕ ದೀನ್ ತಾಮ್ ತಾಮ್ ಕಡ್ದು ತರಗಡ್ದು ತಕ್ಕಿಟ್ಟ ತಾಕ ದೀನ್ ತಗ ತಕ್ಕಿಟ್ಟ ತಾಕ ದೀನ್ ತದಿಂಗ್ ಗೆಣ ತಾವ್ ತದಿಂಗ್ ಗೆಣ ತಾವ್ ತದಿಂಗ್ ಗೆಣ
ఇక్కడ చాలా పెద్ద స్టేజ్ చేశారు కానీ జస్ట్ ఒక 10-20% మాత్రమే ఫిల్ అయిపోయాయి. చాలా సీట్లు ఖాళీ ఉన్నాయి ఇక్కడ. ప్రజెంట్ వచ్చేసి 9:45 అవుతుంది అన్నమాట టైము. నేను ఆ స్టేజ్ దగ్గర కొద్దిసేపు చూసా కదా, ఇంకొక స్టేజ్ దగ్గర వెళ్దామనుకుంటున్నా. రష్ అయితే నైట్ వచ్చేసి 10 అవుతుంది. చాలామంది ఉన్నారు, ఇంకా ఇటు తిరుగుతూ ఉన్నారు. ఈ స్టేజ్ దగ్గర జానపద గేయాలు, కల్చరల్ యాక్టివిటీస్ లాంటివి జరుగుతాయి అనుకుంటా. ఎక్కువ వాళ్ళే కనిపిస్తున్నారు. ఈ స్టేజ్ దగ్గర చూసుకున్న తర్వాత నేను టువర్డ్స్ మెయిన్ స్టేజ్ వెళ్దాం అనుకుంటున్నా. అక్కడ అసలు ఏం జరుగుతుందో చూద్దామని. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే అసలు జనాలంతా ఇక్కడనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సినిమా హీరోలు, హీరోయిన్లు, సింగర్స్ చాలామంది వస్తారంట. కొన్ని వేల మంది, 1,00,000 మందికి అది తెలియదు కానీ చాలామంది మాత్రం మొత్తం ఇక్కడనే ఉన్నారు. కల్చరల్ యాక్టివిటీస్ దగ్గర చాలా తక్కువ ఉన్నారు. పీపుల్ అంతా ఇక్కడే ఉన్నారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.